భారతదేశం నలిగిపోయింది. ఎన్నో అక్రమాలు, ఎన్నో అన్యాయాలు భారతీయుల పట్ల జరిగినప్పుడు అనేక మంది స్వాతంత్ర సమరయోధులు, ఫ్రీడమ్ ఫైటర్స్ భారతదేశానికి స్వాతంత్రాన్ని అనుగ్రహించడంలో ప్రముఖమైన పాత్ర వహించారు. ఒక ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే, స్వాతంత్ర సమరయోధంలో లేకపోతే స్వాతంత్రం రావటానికి అనేక మంది స్వాతంత్ర సమరయోధులు, వారిలో క్రైస్తవులుగా, వారిలో క్రీస్తు ప్రభువుని ఆరాధిస్తున్నటువంటి వారు, క్రీస్తు ప్రభులు వారిని తమ సొంత రక్షకుడిగా అంగీకరించిన అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నట్లుగా మన చరిత్రలో మనం చూడగలుగుతాం. నిజంగా స్వాతంత్ర ఆ ఉద్యమంలో క్రైస్తవుల యొక్క ప్రముఖమైన పాత్ర ఉందని ఒక దేవుని సేవకుడిగా ఎంతగానో గర్విస్తున్నాను. నిజమైనటువంటి క్రైస్తవుడు నిజమైనటువంటి దేశభక్తుడు. హల్లెలూయా. ఈరోజు నిజంగా నువ్వు క్రైస్తవుడు అయితే దేశం కోసం ప్రార్థన చేస్తావు. దేశం పట్ల, నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల నీకు భారాన్ని నువ్వు కలిగి ఉంటావు. మరొకసారి చెప్తున్నాను, నిజమైనటువంటి క్రైస్తవుడు నిజమైనటువంటి దేశభక్తుడు. ఆమెన్. కాబట్టి దేశం మీద, దేశంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, దేశంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, మానభంగాలు, దేశంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇవేమైతే ఉన్నాయో క్రైస్తవులందరూ కూడా దానికి రెస్పాండ్ అవ్వాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ఏదో అన్యాయం ఎక్కడో జరిగింది అని ఊరుకుని మనము కామ్గా ఉండటానికి వీల్లేదు. వాటి మీద మనము ఆలోచన చేసి ప్రభు సన్నిధిలో వాటి నిమిత్తము మనము విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మన దేశాన్ని, మన యొక్క రాష్ట్రాన్ని, మన యొక్క జిల్లాలని దేవుడు పరిపాలిస్తున్నటువంటి వారిని దీవించి సమగ్రమైనటువంటి పరిపాలన దేవుడు అందించగలడు. ఈరోజు బానిసత్వం, నిజంగా బానిసత్వం ఉన్నటువంటి వారికి ఏ విధమైనటువంటి స్వతంత్ర నిర్ణయాలు వారు తీసుకోలేరు. బానిసత్వంలో ఉన్నటువంటి వారు ఆనందంగా జీవించలేరు. బానిసత్వంలో ఉన్నటువంటి వారు సంతోషంగా బ్రతకలేరు. ఎందుకంటే వారి మీద ఈ యొక్క బానిసత్వపు కాడి ఎప్పుడైతే ఉంటుందో ఆనందం అనేది వారి జీవితాల్లో ఉండదు. మనుషులందరూ కూడా, భారతీయులైతే 200 సంవత్సరాలు వారి బానిసత్వంలో ఉన్నారు. ఈ యొక్క ఇశ్రాయేలీయులైతే 430 సంవత్సరాలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు. కానీ బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ప్రతి వ్యక్తి కూడా ఒక బానిసత్వంలో ఉన్నాడు. ఒకళ్ళకి బానిస అయిపోయాడు. ఏంటి అని ఆలోచన చేస్తే, పాపం చేసే ప్రతి మానవుడు కూడా పాపానికి బానిస అయిపోయాడు. సాతానుడు ప్రతి ఒక్కరిని కూడా బానిసలుగా మార్చేశాడు. జన్మ పాపం, కర్మ పాపం అనేటువంటి ఈ 2 పాపాల ద్వారా మానవుడు ఆ బానిసత్వం అనేటువంటి కాడి క్రింద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి లోకానికి వచ్చి ఏ విధంగా భారతదేశంలో స్వాతంత్ర సమరయోధులు భారతదేశంలో వారు ఉద్యమాలు జరిపారో, బ్రిటిష్ వారి పట్ల వారి యొక్క సామ్రాజ్యపు వాదానికి వ్యతిరేకంగా ఉద్యమాలు, నినాదాలు చేశారో, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. గట్టిగా చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఇది రాజకీయ పరమైనటువంటి స్వాతంత్రం కాదు. యేసు ప్రభు వారు మనకి ఇచ్చేటువంటి స్వాతంత్రం రాజకీయ సంబంధమైనటువంటి కాదు, లేకపోతే ఒక దేశానికి సంబంధించింది కాదు. కానీ ఆయన ఇచ్చేటువంటి స్వాతంత్రం మనస్సుకు సంబంధించింది. హల్లెలూయా. మనిషి జీవితానికి సంబంధించింది. యేసు ప్రభు వారు ఎలాంటి బానిసత్వం నుంచి మనల్ని విడిపించాడంటే, ఒకప్పుడు మనందరూ కూడా దాస్యపు గృహంలో ఉన్నటువంటి మనల్ని ఒకసారి చదవండి. నిర్గమకాండం 15వ అధ్యాయము 13వ వచనంలో ఇశ్రాయేలీయులకి దేవుడు ఇచ్చినటువంటి విమోచన, స్వాతంత్ర్యం, ఇండిపెండెన్స్ ఆలోచన చేస్తే, దాస్యపు గృహంలో నుండి దేవుడు ఇశ్రాయేలీయుల్ని విడిపించాడు. ఫరో బానిసత్వం నుండి 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు నిజంగా ఎంతో కఠినమైనటువంటి ఆ యొక్క పనులు చేయించుకుంటూ ఉండేవాడు ఫరో. నిజంగా ఒక మాట చెప్పాలంటే, ఈరోజు ఈజిప్ట్ దేశంలో కనబడుతున్నటువంటి రామసీస్ అండ్ పితోను అనేటువంటి 2 నగరాలు ఇశ్రాయేలీలే కట్టారు. ఈరోజు మనం చూస్తున్నటువంటి ఇజ్రాయెల్లో గొప్ప పిరమిడ్లుగా చలామణి అవుతున్నటువంటి గీజా పిరమిడ్ కావచ్చు, లేకపోతే అక్కడ కనబడుతున్నటువంటి పిరమిడ్లన్నీ కూడా ఎవరు కట్టారో అంటే ఇశ్రాయేలీలు కట్టినట్లుగా. మోషే అనబడినటువంటి దేవుని సేవకుడు ఫరో ఇంట్లో ఉన్నప్పుడు రామసేస్, పీతోను అనేటువంటి 2 పట్టణాలని మోషే కట్టించినట్టుగా చరిత్రలో ఆధారాలు మనం గమనించగలుగుతాం. ఒకప్పుడు వారు బానిసత్వంలో ఉన్నారు. ఒకరోజు మొర్ర పెట్టారు, ప్రభువా మేము బానిసత్వంలో నలిగిపోతున్నాం, ఈ ఫరో బానిసత్వంలో మేము కఠినమైనటువంటి పనులు చేయాల్సి వస్తుంది, మాకు విడుదల లేదా, మాకు విమోచన లేదా, మాకు స్వాతంత్రం లేదా.
అని యేసు ప్రభులు వారిని దేవాది దేవుడిని వేడుకుంటే, దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతంలో అనేకమైన అద్భుతాలు దేవుడు జరిగించి ఇశ్రాయేలుకి దాస్యపు గృహములోంచి ఇశ్రాయేల్ని విమోచించెను. ఎంత గొప్ప అనుభవం! దేవుడు అదే స్వాతంత్రాన్ని ప్రతి మానవునికి కూడా ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ఇచ్చేటువంటి స్వాతంత్రం రాజకీయ పరమైనది కాదు, కానీ ఆయన ఇచ్చేటువంటి స్వాతంత్రం మనస్సుకు సంబంధించింది, ఆత్మకు సంబంధించింది. ప్రతి మానవుడు కూడా బానిసత్వంలో ఉన్నాడు. పాపం అనేటువంటి చీకట్లో బ్రతుకుతున్నాడు, పాపం అనేటువంటి బానిసత్వంలో బ్రతుకుతున్నాడు. చూడండి, పాపంలో బ్రతుకుతున్నటువంటి వ్యక్తికి లోకంలో ఒక బానిసలాగే బ్రతుకుతూ ఉంటాడు. అనుకుంటున్నా నేను స్వతంత్ర జీవుణ్ణి, నేను స్వతంత్రంగా బ్రతుకుతున్నాను. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, ఇండిపెండెన్స్ వచ్చి చాలా కాలం అయింది. కానీ ఈరోజు ఒక దేవుని సేవకుడిగా చెప్తున్నాను, ప్రతి మానవుడు కూడా ఒక బానిసగానే బ్రతుకుతున్నాడు. ఒక వింతైన బానిస. 6 అడుగులు ఉంటాడు, 6 అంగుళాల సిగరెట్కి బానిస అయిపోతాడు. దాన్ని విడిపించుకోలేడు. తప్పని తెలిసినా, అది కాల్చడం ద్వారా తన ప్రాణం పోతుందని తెలిసినా, తన ఆయుష్ తరిగిపోతుందని తెలిసినా దాన్ని విడిచిపెట్టుకోలేనటువంటి అనేక మంది వారు సిగరెట్ అనేటువంటి బానిసత్వంలో ఉన్నారు. వ్యభిచారం, భార్య ఉంటుండగానే పరస్త్రీతో, భర్త ఉంటుండగానే పరపురుషునితో జీవించటం, వ్యభిచారం అనేటువంటి బానిసత్వంలో మనిషి ఉండిపోతున్నాడు. ఆ యొక్క బానిసత్వం నుంచి బయటికి రాలేకపోతున్నాడు. ఇంకా మనం చర్చించుకుంటే కనుక అనేక రకాలైన పాపాల్లో మనిషి బానిస అయిపోతున్నాడు. మద్యపానానికి మనిషి బానిస అయిపోతున్నాడు, దాన్ని విడిపించుకోలేడు. ఎన్నోసార్లు త్రాక్కూడదు అనుకుంటాడు, కానీ దాన్ని విడిపించుకోలేడు. రాత్రి అయిపోయేటప్పటికి తన కాళ్ళు అటే పరుగులు తీస్తుంటాయి. ఎంత ఆపుకుందాం అన్నా సరే ఆ కాళ్ళు అక్కడ ఉండో, అటువైపే నడుస్తూ ఉంటాయి. అంటే ఒక వింతైన బానిస, దానికి బానిస అయిపోయాడు. మనలో చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, అయ్యా నేను ఆ యొక్క పరిస్థితుల నుంచి బయటికి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేశానండి. ఒక వ్యక్తి అయితే సిగరెట్ అనేటువంటి ఆ పాపము నుంచి, ఆ బానిసత్వం నుంచి విడుదల చెందటానికి అతను ప్రతిరోజు కూడా సిగరెట్ కాల్చుకుని ఉండటానికి తన చేతులను కాల్చుకునేవాడట, సిగరెట్లు కాల్చకూడదని చెప్పి. కానీ మానలేకపోయానండి. ఎందుకంటే దేవుడు ఏనాడో చెప్పాడు, పాపం చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ పాపానికి బానిస. అతడు చేస్తున్నటువంటి ఆ యొక్క పాపానికి ఏమైపోతున్నాడు మానవుడు. చూడండి, ఎడిక్షన్ అనేటువంటి మాట మీరు వినే ఉంటారు. ఎడిక్ట్ అయిపోవటం, దానికి బానిస అయిపోతాం. అంటే అర్థం ఏంటంటే, ఎడిక్షన్ అనేటువంటి మాట తెలుగులో చెప్పుకోవాలంటే దాన్ని వ్యసనం అన్నారు, లేకపోతే దానికి అంటు వేయబడటం, దానికి స్టిక్ అయిపోవటం. ఎడిక్షన్ అనేటువంటి మాట మూల భాషలో మనం మాట్లాడుకోవాలంటే ఎడికేర్ అనేటువంటి మాట నుంచి ఉద్భవించింది. దాని మాటకు అర్థం ఏంటంటే మూల భాషలో లొంగిపో, బెండ్ డౌన్, ప్రాస్ట్రేట్, సాగిల పడిపో, లొంగిపో అని అర్థం. ఈరోజు ఎడిక్షన్ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఆ పాపానికి ఏమైపోతున్నాడు, లొంగిపోతున్నాడు. అంటే పాపానికి జనకుడు అయినటువంటి సాతానికి ఏమైపోతున్నాడు, లొంగిపోతున్నాడు. సాతానుడు ఏం చెప్తుంటే అవి చేయడానికి మానవుడు ముందుకు వచ్చేస్తున్నాడు, లొంగిపోతున్నాడు. వాడి యొక్క కబంధ హస్తాల్లో ప్రతి మానవుడు కూడా చిక్కబడిపోయాడు. బయటికి విడిపించుకోలేనటువంటి పరిస్థితి. త్రాళ్లతో ఒక వ్యక్తిని బంధించేస్తే ఏ విధంగా విడిపించుకోలేడో, ప్రతి మానవుడు కూడా పాపంలో చిక్కబడ్డాడు. ఇటువంటి సందర్భాల్లో ఆ మనిషికి కావాల్సింది ఏంటని ఆలోచన చేస్తే రక్షించబడటం అనేది, రక్షణ అనేది అతనికి కావాలి. పాపపు సంకెళ్లతో చిక్కబడినటువంటి వారికి విడుదల కావాలి. ఎవరు ఆ విడుదల ఇవ్వగలరు అని ఆలోచన చేస్తే కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే బంధించిన వారిని విడుదల చేయుటకు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన దేని చేత మానవుల్ని విమోచించాడు, దేని ద్వారా విమోచన ఇచ్చాడు అని ఆలోచన చేస్తే ఆయన రక్తం ఇచ్చి మనల్ని విమోచించాడు. మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చానని చెప్పాను. మనుష్య కుమారుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే విమోచన క్రయధనాన్ని చెల్లించడానికి. విమోచన అంటే మన భాషలో చెప్పుకోవాలంటే స్వాతంత్రం పొందటానికి క్రయధనాన్ని దేవుడు సిలువలో చెల్లించాడు. ఆయన రక్తము ద్వారా ప్రతి మానవుని కూడా ఎక్కడి నుంచి విడుదలుంది,
అని ఆలోచన చేస్తే పాపము నుంచి, ఇందాక నేను చెప్పాను, ప్రతి మానవుడు కూడా పాపము చేత బంధించబడ్డాడు. సాతానుడు అనేటువంటి వాడు, అపవాది, విరోధి మనందరినీ కట్టి పాడేశాడు, బంధించేశాడు. ఆ బంధకాల నుంచి విడుదల చేయాలంటే యేసు ప్రభు వారు మాత్రమే ఆ బంధకాల నుంచి విడుదల చేయగలరు. నీకు ఆధ్యాత్మిక స్వాతంత్రం కావాలంటే, ఇఫ్ యూ నీడ్ ఏ స్పిరిచువల్ ఇండిపెండెన్స్, యూ అండ్ ఐ నీడ్ టు కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్ అండ్ యాక్సెప్ట్ Jesus Christ as your personal savior, then you will be delivered and you will get the independence. యేసు ప్రభు వారు మాత్రమే నిజమైనటువంటి స్వాతంత్రాన్ని నీకు ఇవ్వగలరు. ఎందుకు తెలుసా? ఆయనే మన యొక్క బంధకాల నుంచి విడిపించగలిగినటువంటి వాడు. విమోచన క్రయధనాన్ని ఏం చేశాడు? చెల్లించాడు. మనకి పాపం ద్వారా సంతోషం లేదండి, పాపం ద్వారా శాంతి లేదు, పాపం ద్వారా మనకి ఏ విధమైనటువంటి నిత్య జీవాన్ని పొందుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి లోకానికి వచ్చి ఏమిచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు? ఆయన ఏమిచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు అంటే, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు. మన వెండి బంగారులు వంటి క్షయమైన వస్తువులతో విమోచింపబడలేదు, కానీ నిష్కలంకమును పవిత్రమైన నిర్దోషమైనటువంటి గొర్రె పిల్ల రక్తము ద్వారా మనం ఏం చేయబడ్డాం? విమోచింపబడ్డాం. నిజంగా మనం ఈరోజు ఆనందంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతున్నామంటే తండ్రి అని పిలుస్తూ పరలోకమందున మా తండ్రి అని స్వాతంత్ర్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. పరలోకంలో వెళ్ళేటువంటి ఆధిక్యతను మనకు అనుగ్రహించాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని యొక్క సింహాసనం దగ్గర కూడా నువ్వు వెళ్ళేటువంటి అధికారం యేసు రక్తం ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మనం పాడుతాం కదా, మహాపరిశుద్ధమైన స్థలంలో ప్రవేశించేటువంటి అధికారము, సౌలభ్యము యేసు రక్తం మనకు అనుగ్రహించింది. హల్లెలూయా. ఎంత గొప్ప ఆధిక్యత అండి. సచ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ ఇట్ ఈస్, సచ్ ఎ గ్రేట్ ఆనర్ it is that God has given to every mankind who accepted him as your personal savior. ఎవరైతే యేసు ప్రభువుని తమ సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో ఆయన ఇచ్చేటువంటి అధికారాలు, ఆయన ఇచ్చేటువంటి యోగ్యతలు ఎంత గొప్ప ఆలోచన చేయండి. ఒకప్పుడు పాపంలో బ్రతికాము, ఈరోజు ఇక్కడ నిలబడినటువంటి నేను కూడా పాపంలో బ్రతికినటువంటి వాడిని. జన్మ కర్మ పాపాలు మనం ఏలుబడి చేస్తున్నప్పుడు ఎప్పుడైతే యేసు రక్తం దగ్గరికి వచ్చామో మనం విడిపించబడ్డాం. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. ఇప్పుడు మనం స్వతంత్ర జీవులం. హల్లెలూయా. యేసు ప్రభు వారు మనల్ని విడిపించాడు, స్వతంత్రులుగా చేశాడు. ఆయనే మనకు విమోచన, రక్షణ అనుగ్రహించినట్లుగా మనము చూడగలుగుతాం. అపోస్తుల కార్యగ్రంథం 20:28 ఆయన రక్తం ఇచ్చి దేన్ని కొనుక్కున్నాడో అనేటువంటి మాటను మనము ఆలోచన చేస్తున్నాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేని యందు అధ్యక్షులుగా. ఆ మొదటి మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము. హల్లెలూయా. అందరూ దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. దేవుడు తన సంఘాన్ని కొన్నాడట, తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. సంఘము అంటే అర్థం ఏంటి? సంఘము అనేటువంటి మాట గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. ద చర్చ్ అనేటువంటి మాట ఎక్లేషియా అనేటువంటి మాట నుంచి ఉద్భవించింది. ఎక్లేషియా అంటే ఏంటంటే టు కాల్డ్ అవుట్, టు కాల్డ్ అవుట్, పిలవబడినటువంటి వారు. సంఘం అంటే ఎవరంటే పిలవబడినటువంటి వారు. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి దేవుడు ఆయన పరిశుద్ధ స్థలములో ప్రజలను ఉంచటానికి పిలిచినటువంటి సమూహాన్నే సంఘము అన్నారు. హల్లెలూయా. మనము పిలవబడినటువంటి వారం, మనం పాపము నుంచి పిలవబడినటువంటి వారం, లోకము నుంచి మనం పిలవబడినటువంటి వారం, లోకంలో ఉన్నటువంటి ఆచారాల నుంచి మనం పిలవబడినటువంటి వారం. వీఆర్ కాల్డ్ బై ఆల్మైటీ గాడ్. దేవుని ద్వారా మనం ఏం చేయబడ్డాం? పిలవబడ్డాం. దేవుని ద్వారా పిలవబడ్డాం. చీకట్లోంచి పిలవబడ్డాం. మనము ఒకప్పుడు చీకట్లో బ్రతికాం, కానీ దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఎందుకంటే వాని యొక్క గుణాతిశయములను పరచడం చేయ నిమిత్తం సంఘాన్ని స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు, స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఇప్పుడు మనం ఎవరి ఆధీనంలో మనం ఉండాలి? ఎవరి సమక్షంలో ఉండాలి అంటే దేవుని యొక్క సమక్షంలో ఉండాలి. సంఘంలో 2 సంఘములు ఉన్నాయి. ఒకటి సార్వత్రిక సంఘము, మరొకటిది స్థానిక సంఘము. సార్వత్రిక సంఘాన్ని యూనివర్సల్ చర్చ్ అన్నారు, స్థానిక సంఘాన్ని ఇప్పుడు మనం ఉంటున్నది స్థానిక సంఘం.
సార్వత్రిక సంఘం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడు, క్రీస్తు ప్రభు రక్తం ద్వారా కొనబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా సార్వత్రిక సంఘంలో సభ్యునిగా ఉంటాడు. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా సార్వత్రిక సంఘంలో నువ్వు సభ్యత్వం ఏర్పాటు చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం నీకు స్థానిక సంఘం, వాక్యానుసారమైనటువంటి దేవుని యొక్క సంఘంలో నువ్వు నాటబడాలి. హల్లెలూయా. దేవుడు సంఘాన్ని స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు మనం వేటి నుంచి మనం విమోచింపబడ్డాం? ధర్మశాస్త్రం యొక్క దాస్యం నుంచి మనం విడిపించబడ్డాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం వేటి నుంచి విమోచింపబడ్డాము. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలమని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని, చూడండి, ధర్మశాస్త్రముకు లోబడినటువంటి వారిని విడిపించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. చూడండి, ధర్మశాస్త్రం నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు చెప్పండి? అనుసరించాడు. ఇప్పుడు మనము ధర్మశాస్త్రాన్ని మనము అనుసరించక్కర్లేదు, కానీ దేవుని యొక్క కృపలో మనం ఉన్నాం. ధర్మశాస్త్రాన్ని ఎవరు కూడా అనుసరించలేకపోయారు. దేవుని యొక్క ఆజ్ఞలు ఎవరు కూడా అనుసరించలేకపోయారు. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎందుకు ఆయన అనుసరించాడు అంటే మనం ధర్మశాస్త్రం యొక్క దాస్యం నుంచి మనం విడిపించడానికి. హల్లెలూయా. ఇంకా మనము చెప్పండి, ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆ ఆజ్ఞలు, విధులు, కట్టడలు ఏం చేయక్కర్లేదు. చెప్పండి, ఆ ధర్మశాస్త్రం యొక్క దాస్యం నుంచి మనం విడిపించబడి. చాలామంది అంటారు శనివారమే మనం ఏం చేయాలి? విశ్రాంతి దినాన్ని, సబ్బాతు దినాన్ని ఏం చేయాలి? పాటించాలి. ఇదివరకు చాలా బలులు పాత నిబంధన కాలంలో చేస్తూ ఉండేవారు, కానీ దేవాదేవుడి లోకానికి వచ్చి ధర్మశాస్త్రాన్ని ఏం చేశాడు? కొట్టివేసి ఆయన కృపాశాస్త్రాన్ని మనకు అనుగ్రహించాడు. ఆయన నెరవేర్చాడు. అంటే కొట్టివేయటం అంటే అర్థం ఏంటంటే ఆయన నెరవేర్చి ఇంకా ధర్మశాస్త్రం యొక్క దాస్యంలో మీరు లేరని దేవాదేవుడు చెప్తున్నాడు. ఈరోజు ధర్మశాస్త్రం యొక్క దాస్యంలో మనం లేము. కృపాయుగంలో మనం ఉన్నాం. ధర్మశాస్త్రం కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్తుంది, కానీ కృపాయుగంలో మనం ఉన్నాం. దేవుడు తన కృపను వెల్లడి చేశాడు. రెండవదిగా ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి కూడా మనం విడిపించబడ్డామని దేవుని వాక్యం సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వల్ల లభించెను. అబ్రహాము పొందిన ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను. చూడండి, ఇక్కడ యేసు ప్రభు వారు ఆయనే శాపం అయిపోయాడట. ఎందుకో తెలుసా? ధర్మశాస్త్ర శాపం నుంచి మనం విడిపించడానికి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనే శాపం అయిపోయాడు. ఇంకా మనము ఆ ధర్మశాస్త్రం నుంచి వచ్చేటువంటి శాపమునికి మనం లోనవ్వకుండా ఆయన ఒక కార్యాన్ని ప్రపంచంలో జరిగించాడు. ఆ కార్యం ద్వారా మనందరూ కూడా ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి మనం విడిపించబడ్డాం. మూడవదిగా పాపం యొక్క బలము నుంచి మనం విడిపించబడ్డాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 18వ వచనం, పాపము యొక్క బలము నుండి, పాపానికి శక్తి ఉంది. వీ హ్యావ్ బీన్ డెలివర్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. పాపము నుంచి విమోచింపబడి, చాలండి ఆ మాట, పాపము నుంచి విమోచింపబడి నీతికి. ఇప్పుడు చెప్పండి, మనందరం కూడా దేనికి దాసులం? వన్స్ వీ వర్ స్లేవ్ టు ద సిన్, బట్ వీఆర్ స్లేవ్ టు ద రైచియస్నెస్. ఆమేన్. ఒకప్పుడు మనందరం కూడా పాపానికి బానిసలు అయిపోయి ఇప్పుడు దేనికి దాసులం చెప్పండి? ఆదివారం దేవుని సన్నిధికి రావాలన్నటువంటి ఆ ఎడిక్షన్ మనలో ఉండాలి. హల్లెలూయా. దేవుని ఆరాధించాలన్నటువంటి ఆ యొక్క ఎడిక్షన్ మనలో ఉండాలి. హల్లెలూయా. ఎంతమందికి ఆదివారం వస్తుంటే, లేకపోతే మీ కాళ్ళు దేవుని సన్నిధి వైపు పరుగులు తీస్తున్నాయి చెప్పండి? చాలామంది సాక్ష్యాలు ఇస్తారు, ఆదివారం వస్తే మాకు చాలా ఆనందం అండి, మా యొక్క కాళ్ళు ఇంక ఇంట్లో ఉండలేవు, 8 అయిపోగానే ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు దేవుని ఆరాధించాలి. మనం అందరం కూడా ఒకనప్పుడు దేనికి దాసులం? పాపానికి, పాపం చేయడానికి దాసులం. కానీ ఇప్పుడు దేనికి దాసులం? నీతి కార్యాలకు దాసులం, దేవుని ఆరాధించడానికి దాసులం, దేవుని ప్రేమను ఇతరులకు చూపించడానికి దాసులం, దేవుని యొక్క మహిమను అనేక మంది కనుపరచడానికి మనము దాసులం. రియల్లీ ఐఎమ్ ఎ స్లేవ్ ఫర్ వాట్? నిజంగా నేను బానిసననే చెప్తున్నాను. ఎవరికి బానిసను చెప్పండి? నీతికి. నీతిమంతుడైనటువంటి యేసయ్యకు బానిసగా ఉండాలి. హల్లెలూయా. ఆయన ఏం చెప్పితే అది మనం చేసేటువంటి అనుభవం మనం ఉండాలి. పాపము నుంచి మనం విడిపించబడ్డా. పాపం యొక్క బలం, పాపానికి కూడా బలం ఉందట.
వీ వర్ సేవ్డ్ ఫ్రమ్ ద పవర్ ఆఫ్ సిన్. పాపపు యొక్క శక్తి నుంచి మనం ఏం చేయబడ్డాం? ఇంకొక మాట చెప్తాను చూడండి, ప్రతిరోజు కూడా పాపపు యొక్క శక్తి నుంచి మనం విడిపించబడాలి. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు కూడా మనం పాపపు యొక్క శక్తి నుంచి విడిపించబడాలి. ఒకప్పుడు మనందరం కూడా పాపము నుంచి విడిపించబడ్డాం, పాపం యొక్క దాస్యత్వం నుంచి మనం విడిపించబడ్డాం కదా. ఇప్పుడు మనమందు దాస్యం నుంచి విడిపించబడిన తర్వాత అయిపోయిందిలే, నా పని అయిపోయిందని అనుకోవడానికి వీల్లేదు. పాపానికి కూడా శక్తి ఉంది. కొన్నిసార్లు నువ్వు చేసినటువంటి పాపాన్ని సాతాడు మరొకసారి నీ ముందుకు తీసుకొస్తాడు. నువ్వు చేసినటువంటి పాపాన్ని మరొకసారి నీ జ్ఞాపకం తీసుకొస్తాడు. అదే పాపపు యొక్క శక్తి. ఆ శక్తి నుంచి కూడా మనం విడిపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి కావలి కాస్తున్నాడు. గట్టిగా చప్పలు కూడా దేవుని నామాన్ని మహింపరచండి. పాపపు యొక్క శక్తి నుంచి కూడా మనం ఏం చేయబడుతూ ఉండాలి? ప్రతిరోజు కూడా పాపపు శక్తి నుంచి మనం రక్షించబడుతూ ఉండాలి. ఒకరోజు విడిచిపెట్టుకున్న పాపమే సాతాడు మరొకసారి నీ ముందుకు తీసుకొస్తాడు. నిన్ను చేయమని ఏం చేస్తూ ఉంటాడు? బలవంతం చేస్తూ ఉంటాడు. ఆ పాప శక్తి నుంచి కూడా నువ్వు విడిపించబడాలంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయాన్ని కోరుకోవాలి. హల్లెలూయా. ఈరోజు దేవాది దేవుడు ఎందుకు మనందరికీ పరిశుద్ధాత్మను వరాన్ని, పరిశుద్ధాత్మను ఎందుకు ఇచ్చాడంటే పాపపు శక్తి నుంచి మనం విడిపించబడ్డానికి. హల్లెలూయా. ఇంత గొప్ప కార్యాలు దేవాది దేవుడు మన జీవితంలో జరిగించాడు. ఆఖరిగా సమస్త దుర్నీతి నుంచి కూడా దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, చూడండి, సమస్తమైన దుర్నీతి నుండి దేవుడు మనల్ని విమోచించాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పాపము అంటే అర్థం ఏంటంటే సకల దుర్నీతి. పాపం, సకల దుర్నీతి. లోకంలో పాపము రోజు రోజుకి పెచ్చు పెరిగిపోతుంది. వార్తాపత్రికలు చూసినా, న్యూస్ ఛానల్స్ చూసినా, ఎక్కడ చూసినా వికృతమైనటువంటి పాపాలు, వికృతమైనటువంటి లైంగిక కార్యకలాపాలు, అసలు చిన్నపిల్లలు వినలేనటువంటి ఆ యొక్క కార్యకలాపాలు ప్రపంచంలో జరిగిపోతున్నాయి. సభ్య సమాజం తలదించుకునేటువంటి కార్యాలు ప్రపంచంలో జరుగుతున్నాయి. ఆ దుర్నీతి నుంచి దేవుడు మనల్ని ఏం చేశాడు? విడిపించాడు. దుర్నీతి నుంచి, సమస్త దుర్నీతి నుంచి కూడా దేవుడు మనల్ని విమోచించి నీతికి దాసులుగా పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి దేవుడు మనకు గొప్ప ఆధిక్యతను దేవుడు అనుగ్రహిస్తున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ప్రస్తుత దుష్ట కాలము నుంచి మన తండ్రి అయిన దేవుని చిత్తము, క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలము నుండి విమోచింపవలన. ఈ మాటను మీరు చూడండి. దేవుడు మనల్ని దేని నుంచి విడిపిస్తున్నాడు? ప్రస్తుత దుష్ట కాలము. చూడండి, ప్రస్తుతం ఉంది ఏమన్నా మంచి కాలమా? ప్రస్తుతం ఉంది ఏమన్నా నీతి యుగమా? చెప్పండి. ప్రస్తుతం ఉన్నటువంటి యుగం ఎలాంటిది? ప్రస్తుతం ఉన్నటువంటి కాలం ఎలాంటిది? బైబిల్ గ్రంథంలో చాలా చాలా మాటలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఈ యొక్క దినాలు దుర్దినములు అంటాడు. ఈ యొక్క దినాలు అపాయ దినములు అంటాడు. అపాయ కాలములు, ఆ తర్వాత దుష్ట కాలములు, దుర్దినములు అనేటువంటి మాటలు మనం చూస్తున్నాం. మనం జీవిస్తున్నటువంటి కాలం ఎలాంటిది? మనం జీవిస్తున్న దినాలు ఎలాంటివి? చెప్పండి. దుర్దినములు, అపాయ కాలములు. ఒక కాలం రాబోతుంది. అది ఎంత దుష్టకాలం అంటే దేవుని యొక్క ఉగ్రత పెళ్ళును మన దిగేటువంటి కాలం రాబోతుంది. దేవుని యొక్క ఉగ్రత అలనాడు సొదొమ గొమొర్రా మీద దేవుని యొక్క ఉగ్రత దిగింది. అగ్ని గంధకాలు ఆకాశం నుంచి కురబడ్డాయి. ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం అయిపోయినాయి. నోవహుకు దేవుడు ఆజ్ఞాపించాడు, నువ్వు వెళ్ళి అనేక మందికి సువార్తను ప్రకటించు. నోవహుకు చెప్పినప్పుడు నోవహు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు, కానీ ఎవరు కూడా వినలేదు. అందును బట్టి దేవుడు తన ఉగ్రతను ఆ యొక్క ప్రాంతంలో నోవహు కాలంలో ప్రజల మీద కురిపించాడు. జలప్రళయం మొత్తం భూమిని అంతా కూడా తుడిచివేసేసింది. ఏ ప్రాణి కూడా ఎక్సెప్ట్, లేకపోతే ఆ ఓడలో ఉన్నటువంటి ఆ ప్రాణులు తప్పించి ఏవి కూడా జీవించలేనట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతాం. మరొక దుష్ట కాలం రాబోతుంది. మరొక కాలం రాబోతుంది. యేసుక్రీస్తు ప్రభువారు సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు, పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోతాడు. భూలోకంలో 7 ఏండ్ల శ్రమలు ప్రారంభించబడతాయి. ఆ కాలం ఎంత దుష్ట కాలం అంటే ఎంతో భయంకరమైన వడగళ్ళు. మనుషులందరూ కూడా మరణం కోసం ఆశపడతారట. మాకు మరణం కావాలి, మేము చనిపోవాలని ఆశపడతారు, కానీ మరణం వారికి దూరం అయిపోద్ది. వారి శ్రమలు అనుభవించాల్సిందే. 7-8 మణుగులు ఉన్నటువంటి ఆ యొక్క వడగండ్లు మానవుని యొక్క ఆ యొక్క దేహం మీద పడతాయట. పైనుంచి బరువు అయినటువంటి వస్తువులు తల మీద పడుతుంటే, ఆ వడగండ్లు పడుతుంటే ఎంతో బాధ. శరీరం అలా ఉంటుంది, కానీ శరీరం అంతా కుళ్ళిపోతుంది. శరీరం నుంచి దుర్వాసన. ఆ మనిషి కుళ్ళిపోతూ ఉంటాడు, కానీ మనిషికి మాత్రం చావు రాదు. ఆ బాధను అనుభవించాలి.
ఎన్నో శ్రమలు రాబోతున్నాయి, 1000 ఏండ్ల శ్రమలు ఈ లోకంలోకి రాబోతున్నాయి. కాబట్టి దేవుడు మనల్ని ఆ శ్రమల నుంచి కూడా ఏం చేశాడు? విడిపించాడు. నువ్వు యేసు ప్రభువులో ఉన్నట్లయితే ఆ 7 ఏండ్ల శ్రమలో నువ్వు ఉండవు. హల్లెలూయా. దేవుడు ఆ యొక్క పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన నుంచి కూడా మనల్ని విడిపించాడు. 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. పితృపారంపర్యమైన తన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు, చాలండి, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లు ఆయన మనల్ని ఏం చేశాడు? విమోచించాడు. చూసారా ఎన్ని పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విమోచించాడు. ఇప్పుడు మనము బానిసత్వంలో లేవు. ఇన్ని కార్యాలు చేసినప్పుడు దేవాదేవునికి నువ్వేం చేసావు? ప్రతిరోజు కూడా అందరూ బట్టే భక్తుడు పాడతాడు, ప్రభువా నీవు చేసిన ఉపకారాలకే నేనేమి చెల్లించేదను. ఏమీ చెల్లించలేమండి. ఆయన చేసిన గొప్ప కార్యాలు, గొప్ప ప్రణాళిక. కానీ ఆయన సన్నిధిలో రక్షణ పాత్రను మనం చేతపట్టుకుని, ఏ పాత్రను చేతపట్టాలి చెప్పండి? ఏ పాత్రను చేతపట్టాలి అంటే రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి స్తుతించేటువంటి స్తుతులు దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఈ మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అందరి ఆరాధనలు ఆయన తీసుకుంటాడా? లేకపోతే అందరి ఆరాధన దేవునికి ప్రీతికరమా? కాదు. ఎవరైతే రక్షణ పాత్రను చేత పట్టుకుని దేవుని సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో వారి స్తుతే దేవుని దగ్గరికి వెళ్తుంది. ఆమేన్. అందును బట్టే ఈ ప్రజలు వారు పెదవులతో నన్ను స్తుతించుచున్నారు కానీ వారి హృదయం నాకు ఎలా ఉంది? దూరంగా ఉంది. వారి హృదయం నాకు దూరంగా ఉంది. ఈరోజు దేవునికి దూరంగా ఉంటూ నువ్వు గట్టిగా పాడినా, చప్పట్లు కొట్టి పాడినా, కన్నీళ్లు కారుస్తూ దేవుని స్తుతించినా దానివల్ల ఏమీ లేదు, ఉపయోగము లేదు. నువ్వు రక్షణ పాత్ర నీ చేతిలో ఉండాలి. హల్లెలూయా. రక్షించబడినటువంటి వ్యక్తి చేసేటువంటి స్తుతి, ఆరాధన దేవునికి ప్రీతికరం. వుడ్ యు లైక్ టు డూ దాట్? అది చేయగలుగుతా నీవు? రక్షణ పొందినటువంటి వారికి నిందిస్తున్నటువంటి మాట, రక్షించబడండి, మీ పాపాల నిమిత్తం ప్రాయశ్చిత్తం నొందండి, పాపాలను క్షమించబడి దేవుని స్తుతించి నీతిమంతుల యొక్క ప్రార్థన, నీతిమంతుల యొక్క ఆరాధన దేవునికి ప్రీతికరం. కాబట్టి ఈరోజు మా అందరం కూడా విడిపించబడ్డా దేవుడు ఉన్నతమైనటువంటి జీవితాలను మాకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన హృదయపూర్వకంగా మనం ఆరాధిద్దాం. పాపం నుంచి విడిపించబడ్డాం, పితృపారంపర్యం వ్యర్థమైన ప్రవర్తన నుంచి విడిపించబడ్డాం, ఈ యొక్క దుష్ట కాలం నుంచి మనం విడిపించబడ్డాం, పాపం యొక్క శక్తి నుంచి మనం విడిపించబడ్డాం. దేవుడు అటువంటి కృపను ప్రతి ఒక్కరికి ఇచ్చి నడిపించును గాక. మీ అమూల్యమైన కానుకలు మరియు ప్రార్థన అవసరతలు పంపవలసిన మా చిరునామా బ్రదర్ పాల్ ఇమాన్యుల్, యేసే నిరీక్షణ, డోర్ నంబర్ 57-2-11A, PNT కాలనీ, రాజమండ్రి. పిన్ కోడ్ 533105. మా ఫోన్ నంబర్లు 8886000999 మరియు 8886227555. దేవుడు మిమ్మును దీవించునుగాక.